హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను దురంధర్ 2 ద రివెంజ్ మూవీ రివ్యూ గురించి అయితే చెప్తాను. నిన్ననే ఆ మూవీ రిలీజ్ అయింది. నేను ఈవినింగ్ షోకి అయితే వెళ్ళేసి వచ్చాను. హిందీలో అయితే చూశాను మూవీ అయితే. టోటల్ ఓవరాల్గా రన్ టైం మూవీకి వచ్చి 4 అవర్స్ అయితే ఉంది. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పొచ్చు ఫ్రెండ్స్. పార్ట్ 1తో కంపేర్ చేస్తే పార్ట్ 2 అయితే నెక్స్ట్ లెవెలే అని చెప్పొచ్చు. ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్ అని చెప్పొచ్చు అనమాట. ఈ మూవీ అంత అద్భుతంగా ఉంది. ఈ మూవీ అయితే మనకు డైరెక్టర్ ఆదిత్యధర్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసి థియేటర్ సీట్లలో అలానే కట్టి పడేసాడని చెప్పొచ్చు. 4 అవర్స్. నార్మల్గా ఈ జనరేషన్స్లో అందరూ కూడా ఈ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి మూవీ చూడడానికి థియేటర్కి వచ్చే వాళ్ళే కరువు అయిపోయారు. ఈ టైంలో 4 అవర్స్ థియేటర్లో ఈ మూవీని రిలీజ్ చేయడం అంటే అది పెద్ద సాహసమనే చెప్పొచ్చు. అయినా కూడా ఆదిత్యధర్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ఎందుకంటే మూవీ ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చి కంపేర్ టు దురంధర్ పార్ట్ 1, పార్ట్ 2 అయితే చాలా బాగుంది నాకైతే. మనకు పార్ట్ 1లో ఏదైతే మీరు చూసారో అందులో రణ్వీర్ సింగ్ అతను బిఫోర్ అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ముందుగా పాకిస్తాన్కి రాకముందు ఏం చేసేవాడు, వాటికి క్వశ్చన్స్కి అన్నిటికీ కూడా మనకు ఈ పార్ట్ 2లో అయితే మనకు ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. పార్ట్ 1లో ఇండియాలో జరిగే అన్ని అటాక్స్ పైన ఒక మెయిన్ విలన్ ఒకడు ఉంటాడనమాట. అతను బడే సాబ్ అని పార్ట్ 1లో పిలుస్తూ ఉండేవారు. అతనైతే రివీల్ చేసేవారు కాదు. ఫైనల్గా పార్ట్ 2లో అయితే రివీల్ చేశారు అతన్ని. అసలు ఈ క్యారెక్టర్ ఎవరు చేశారంటే మాత్రం మీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు ఈ క్యారెక్టర్ అతను చేశాడంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరనమాట. అసలు మూవీలో హీరో అతను చూడగానే అతనే షాక్ అవుతాడు, వీడు ఇంకా బతికే ఉన్నాడా అనేసి. అతను ఎవరో కాదు, దావూద్ ఇబ్రహీం. మన ఇండియాలో జరిగే ప్రతి ఒక్క అటాక్ వెనుక అతని హస్తం ఉన్నదనేది కళ్ళకు కట్టినట్టుగా మనకు డైరెక్టర్ అయితే ఈ మూవీలో చూపించాడు. కాశ్మీర్ అటాక్స్ కావచ్చు, జైపూర్ అటాక్స్ కావచ్చు, ముంబై అటాక్స్ కావచ్చు, ఈ గన్స్ డీలింగ్ కావచ్చు, అలాగే ఈ ఫేక్ కరెన్సీ సప్లై కావచ్చు, అలాగే ఈ డ్రగ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి మన ఇండియాలోకి వస్తున్నాయంటే దానికి ప్రధానమైన కారణం వచ్చి ఈ దావూద్ ఇబ్రహీమే. ఈ దావూద్ ఇబ్రహీం అనేవాడు మన ఇండియాలోనే మహారాష్ట్రలో జన్మించాడు. అతడు వాళ్ళ యొక్క ఫాదర్ కూడా హెడ్ కానిస్టేబుల్గా అయితే పనిచేసేవాడంట. అప్పుడు అతను చిన్న గ్యాంగ్స్టర్గా స్టార్ట్ చేసి అతని కెరీర్ని అంచెలంచెలుగా వెదుగుతూ అండర్ వరల్డ్ డాన్గా అయితే వెదిగాడు. అతను 1993లో ముంబైలో ఒకే రోజు 12 చోట్ల అయితే బాంబ్ బ్లాస్ట్ చేశాడనమాట. అందులో చాలామంది అమాయక ప్రజలైతే చనిపోయారు. తిరిగి మళ్ళీ మనము ఈ మూవీలోనే అతను చూస్తున్నాము. ఎందుకంటే అటాక్ చేసిన తర్వాత అతను పాకిస్తాన్కి అయితే వెళ్ళిపోయాడని ఇంటెలిజెన్స్ వర్గాలు చాలా వరకు చెప్పాయి. కానీ మన గవర్నమెంట్ పాకిస్తాన్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఒకే మాట, మాకు అతని గురించి ఏమీ తెలియదని. కానీ ఈ ప్లాన్స్ మన ఇండియా పైన జరిగే అన్ని అటాక్స్ వెనుక అతని హస్తం ఉందంటూ క్లియర్గా అయితే ఈ మూవీలో చూపించారు. ఆ చూపించే విధానం అయితే చాలా అద్భుతంగా ఉందనే చెప్పచ్చు. మన ఇండియాలో ప్రతి ఒక్క పౌరుడు గర్వించదగ్గ మూవీ ఏదైతే. నెక్స్ట్ వన్ వచ్చి పార్ట్ 1తో కంపేర్ చేస్తే పార్ట్ 2లో ఎమోషన్స్ అన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పచ్చు. మనకు మెయిన్గా ఇందులో హీరోయిన్ సారా తను పలికిన హావభావాలు కావచ్చు, తను పలికించిన ఎమోషన్స్ కావచ్చు, అన్నీ కూడా ఈ మూవీకి హైలైట్ అనే చెప్పచ్చు. ఈ మూవీలో పార్ట్ 2లో చాలా క్యారెక్టర్స్ అయితే ఇంట్రడ్యూస్ అయ్యాయన్నమాట. అందులో వాళ్ళ యొక్క పాత్రలకి వాళ్ళు 100% న్యాయం చేశారనే చెప్పచ్చు. ఇందులో ముఖ్యంగా పార్ట్ 1లో మన హీరోయిన్ సారా వాళ్ళ యొక్క ఫాదరు జమీల్, అతని పేరు వచ్చి రాకేష్ బేది. అతను పార్ట్ 1లో అయితే అతని క్యారెక్టర్ కొద్దిగా కామెడీ షేడ్స్ ఉన్నట్టుగా చేశారు. కానీ పార్ట్ 2లో ఫ్రెండ్స్ మీరైతే నమ్మరు, మూవీ ఎండింగ్లో అతన్ని ట్విస్ట్ అయితే రివీల్ చేస్తారు. అతని యొక్క ట్విస్ట్ అనేది ఒకటి, అది లిటరల్లీ గూస్ బంప్స్ అయితే వస్తాయన్నమాట. ఆ సీన్ అయితే థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చి ఈ మూవీలో బీజిఎం అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందనే చెప్పచ్చు.
మన మూవీ డైరెక్టర్ ఆదిత్య ధర్ పార్ట్ 1 పార్ట్ 2లో డిఫరెంట్గా ఉంటుందనేసి అతను ఏం చేశాడంటే యాక్షన్ ఎపిసోడ్స్లలో 90s 70s 80s మూవీ సాంగ్స్ని అయితే ప్లే చేశాడనమాట బీజిఎంలో. అదైతే వర్కౌట్ అయిందని చెప్పచ్చు. అలాగే ఈ మూవీలో పార్ట్ 1లో స్టార్టింగ్ కాందహార్లో మనకి ఏదైతే ప్లేన్ హైజాక్ అయితే చేశారో అప్పుడు మన ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చీఫ్ ఉన్నాడు కదా మాధవన్, అతని ఆధ్వర్యంలో అతను రచించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఉగ్రవాదులు ఏం చేస్తారంటే జై భారత్ మాతాకి జై అనే పదాన్ని వాళ్ళు అననివ్వకుండా వాళ్ళైతే అడ్డుకుంటారన్నమాట. అది పార్ట్ 2లో దానికి కంటిన్యూయేషన్గా అతన్ని ఈ మూవీలో చంపడము, అది మూవీకి అయితే లిటరలీ గూస్ బంప్స్ వస్తాయి ఆ మూవీ చూసినప్పుడు సీన్. నెక్స్ట్ వన్ వచ్చి అర్జున్ రాంపాల్ అయితే ఈ మూవీలో విలన్గా అయితే పర్ఫెక్ట్గా సెట్ అయినాడని చెప్పొచ్చు. అతని స్వాంగ్ కానీ, అతని స్టైల్ కానీ, అతని మేనరిజం కానీ పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట. పార్ట్ 1లో మనకు రెహమాన్ డకాయిట్ ఎలానో పార్ట్ 2లో మనకు అర్జున్ రాంపాల్ ఆ విధంగా అయితే యాక్ట్ చేశాడు. డి అంటే డి అన్నట్టుగా ఈ మూవీ చివరి ఫైట్ ఏదైతే ఉందో మన రణ్వీర్ సింగ్కి అలాగే అర్జున్ రాంపాల్కి చూడడానికైతే చాలా అద్భుతంగా ఉందన్నమాట. అసలు ఆ సీన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా మూవీ ఉందా అనేసి ప్రేక్షకులు సీట్లో నుంచి లేవలేదైతే మీరు నమ్మరు. అసలు లాస్ట్లో అయితే ఆ సీన్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కూడా 20 minutes అయితే మూవీ రన్ అయ్యింది. ఆ రన్ అయిన టైంలో కూడా అసలు అర్జున్ రాంపాల్ రణ్వీర్ సింగ్ స్టార్టింగ్లో ట్రైనింగ్ ఏ విధంగా తీసుకున్నాడు అనే విషయాలపైన కూడా అన్నీ కూడా క్లియర్గా అయితే చూపిస్తారు అన్నమాట, ట్రైనింగ్ అనేది అంతా కూడా. ఓవరాల్గా మూవీ అయితే నాకైతే పిచ్చగా నచ్చేసింది భయ్య, పార్ట్ 1 కంటే పార్ట్ 2. ఓవరాల్గా నా రేటింగ్ వచ్చి అవుట్ ఆఫ్ 5 అయితే ఇస్తాను. నెక్స్ట్ వన్ వచ్చి ఈ మూవీ ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే త్వరలోనే ఇస్తాను. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.